మావయ్య ఇంకా ఎంతసేపు? అది వచ్చాడు. ఇందులోంచి చూచిన అంతా బహు చీకటిగా ఉన్నది. చీకటి అనున్న నాకు బహుప్రీతి నేను పెట్టుకుందును. పదండి బింబిసార్ల వారు, చూసిందాలే పదండి. ఎప్పట్లాగే విద్య వైద్య రంగాలతో పాటు పలు చారిటీ ట్రస్టుల ద్వారా ప్రజాసేవలో భాగమైన కొందరిని ఎంపిక చేసి వారిని మా ఫౌండేషన్ తరపున మినిస్టర్ గారు సన్మానించబోతున్నారు. ఈ రథం ఎందుకు ఆగినది? ఇక్కడ నాకు చిన్న పనుంది, ఒక 5 నిమిషాల్లో వస్తాను. అప్పటిదాకా ఇక్కడే ఉండు. వైద్య వ్యవస్థలో విశిష్ట సేవలు అందించిన ధన్వంతరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. Honorable Minister Gariki and ladies and gentlemen, thank you for having me here tonight. I am deeply honored and moved by the gesture. I'd like to thank Icon Awards for having me here tonight. Thank you. Thank you so much. Thank you. సార్, ఇక్కడ మీ సిగ్నేచర్ కావాలి. మా ప్రసాదం ఇందులోకి ఎలా వచ్చాడు? తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు సేవలందిస్తూ వస్తున్న శ్రీ విశ్వనందన్ వర్మ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్. జయంతి, ఓ జయంతి. ఏంటి? ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. ఈ ఘనత నాది కాదు. ఈ ఘనతని అనుభవించాల్సిన అర్హత ఎవరికి లేదు, రాదు. ఈ పేరు ప్రతిష్టలు పొందాల్సిన ఏకైక వ్యక్తి మా వంశపు ఘన కీర్తి శ్రీ 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 బింబిసార చక్రవర్తి. బింబిసారుడా? అవును, ఈ పేరు ప్రఖ్యాతులు ఆయనకు మాత్రమే సొంతం. చెప్తే ఆశ్చర్యంగా ఉంటుందేమో, గత కొన్ని తరాలుగా మేము ఈ సేవ చేస్తూనే ఉన్నాం. అప్పుడు వాళ్ళు వేసిన బాటలో నడుస్తూనే ఉన్నాం. కానీ ఎన్ని తరాలు మారినా ఆయనకు సాటి ఎవ్వరు రారు. ఆయన వ్యక్తిత్వమే మాకు ఆదర్శం. ఒక రాజుగా ధర్మం ఆయన సిద్ధాంతం, ఒక మనిషిగా మానవత్వమే ఆయన మార్గం. ఆయన ఆదర్శాలే ఈరోజు మా ఈ జీవితాలు. ఆయన ధర్మాన్ని స్థాపించాడు, మేము ఆ విలువల్ని ఈరోజు కాపాడుకుంటున్నాం. ఆయన వారసుడిగా ఆయన జయంతి రోజున ఈ గౌరవం నాకు దక్కడం నా అదృష్టం. నాకు వారసుల బింబిసారుడి వారసత్వం ఇంకా మిగిలిందా? షఫీ, వారసులంట ఉన్నారని తెలిస్తే వాడు ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. ఆ ఇంటి దగ్గర ఎవడు కొత్తగా వింతగా కనిపించినా నాకు తెలియాలి. ఓకే సార్.
ఏమైంది బింబి? ఆ రథమును వెంబడించుము. ఏం సుబ్బయ్య, బాగున్నావా? బాగున్నానయ్యా. రెడీనా? రెడీ నాన్నగారు. నమస్తే సార్, ప్లీజ్ కమ్. రాజీవ్ కాల్ చేశాడా? చేశాడు నాన్న. వెళ్ళిన పని ఇంకా అవలేదంట. పాప ఎక్కడ? అక్కడ ఆడుకుంటుంది. పదన్నా. అందరూ వచ్చేసారుగా? వచ్చేసారు సార్. పద వెళ్దాం. నమస్కారం సార్. ఇతనెవరు? ఇతను శ్రీనివాస్ సార్. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాడు. విదేశాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినా పోనంటున్నాడు. ఇక్కడ చదువుతో పాటు విలువలు కూడా ఉన్నాయని, మీరు అనుమతిస్తే ఇక్కడే ఉద్యోగం చేయాలని పట్టుపట్టి కూర్చున్నాడు సార్. విలువలు నమ్మి వచ్చే తరాలకు నీ వంతు కృషి చేస్తానంటున్నావు. ఇంకేం కావాలి? మంచి డిసిషన్, క్యారీ ఆన్. సి బ్లాక్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? స్వర్గము అది మగోవడిలోనే ఉన్నది కదా ప్రభు. మీలో ఈ కోణం కూడా ఉన్నదా? ఆ విషయము నాకు ఇప్పుడే తెలిసినది నా బుల్బుల్ రాణి. మీ సరసాలు బింబిసార్ల వారికి తెలిస్తే? ఏంటి తెలిసేది నా పిలక? ఆయనలో కొత్తగా మార్పు వచ్చింది తెలుసా? ఓహో, అందుకేనా ఈ సరసాలు? ప్రభు ప్రభు ప్రభు, ఇక్కడ అంతమంది ప్రభువులు లేరు, ఉన్నది ఒకటే ప్రభు. చెప్పు. బింబిసారులు వారు ఉన్న పళంగా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఉన్న పళంగా వస్తే ఉన్నాయి ఉడతాయి. జరుగుము. చల్ ప్రభు. జుబేదా, యువరాని వారికి వర్తమానం పంపు. చిత్తము. ఆగుము. ప్రభు. పోయి ఏమి చెప్పేదవు? ఏమున్నది? బింబిసార్లు వారు కార్యమునకు వచ్చుతున్నారు, సిద్ధముగా ఉండుము. లేనిచో బలవంతముగా చేయదరని చెప్పేదాన్ని. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.
యువరాని వారిని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా క్షమాపణలు తెలియజేస్తూ సకల రాచ మర్యాదలతో వారిని తిరిగి వారి రాజ్యానికి పంపిస్తున్నామని ఆ మాటగా చెప్పు. ఏమిటి వింత పోకడా? బింబిసార్లు నోట క్షమాపణ చెప్పింది. కొత్తగా ఈ క్షమాపణలు రాయబారాలేంటి? నీ గురించి తెలిసి కూడా నిన్ను నమ్మడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా బింబిసారా? నీ ఆలోచనలో తప్పులేదు, అయితే నీకు నిజం తెలియాలి. నీ కళ్ళబొల్లి మాటలు నా దగ్గర సాగవు బింబిసారా. నేనసలు బింబిసారుణ్ణే కాదు, నిన్నెత్తుకొచ్చిన బింబిసారుణ్ణి అనంతలోకాలకు పంపించిన అతని సోదరుడు దేవదత్తుణ్ణి. బింబిసారుడికి సోదరుడా? అవును, మేమిద్దరం కవలలం. మా నాన్నగారు చనిపోయాక తన అధికారాన్ని కట్టొస్తానని నన్ను చంపాలని చూశాడు. చావు నుండి తప్పించుకోగలిగాను గాని ఈ రాజ్యానికి శాశ్వతంగా దూరం అయ్యాను. అలా సాగుతున్న నా ప్రయాణంలో ఓ రోజు నిన్ను చూశాను. అందమంటే ఇది కదా మిత్రమా. నీకు అక్కడ అందమే కనిపిస్తుంది, నాకు దాని వెనకతలోని ప్రమాదం కూడా కనిపిస్తుంది. అయినా ఆవిడేమో కోటలో రాని, నువ్వేమో తోటలో రాముడివి. మనకి ఎడిగిడ అవసరమా?